హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ బ్లాగ్ అండి. ఏమేం వంటలు చేశాను, ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. నేను ఈరోజు మునగాకు పప్పు కోసం పప్పు ముందుగానే నానబెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పెట్టానండి. తర్వాత స్టవ్ పైన పెట్టేసి పప్పు తర్వాత వెళ్ళి మునగాకు కోసుకొద్దామని చెప్పి ఫస్ట్ అయితే పప్పు పెట్టేస్తున్నాను అనమాట. నేను పప్పు నాకు టైం ఉన్నప్పుడు ఇలానే చేసుకుంటున్నానండి. మట్టి పాత్రలోనే చేసుకుంటున్నాను అనమాట. ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలానే వండుకుంటున్నానండి. వండే ముందు ఒక గంట ముందు నానబెట్టి పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత అలా స్టవ్ పైన మట్టి పాత్రలోనే వండటానికి ట్రై చేస్తున్నానండి. మనకి ఆరోగ్యానికి ఈ అల్యూమినియం అవి అంత మంచిది కాదు కదండి. అల్యూమినియం వాడకాన్ని చాలా వరకు అయితే తగ్గించేసాను అనమాట. ఇంకా పూర్తిగా అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నానండి. మట్టి పాత్రలు ఇంకా అలానే స్టీల్ పాత్రల్లోనే చేస్తున్నాను అనమాట. ఇంకా దీంతోపాటు ప్రెషర్ కుక్కర్లు వాడడం కూడా తగ్గించాలని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. అందుకని వీలైనప్పుడల్లా కొంచెం ప్రెషర్ కుక్కర్ తక్కువ వాడటానికే ట్రై చేస్తున్నాను అండి. ఇంక ఇక్కడైతే గార్డెన్లోకి వచ్చేసి మునగాకు కోసుకుంటున్నాను అనమాట. ఆషాఢ మాసంలో మునగాకు తినాలి అని చెప్తారు కదండి. ఎందుకు అలా అంటారో నాకైతే రీజన్ అయితే తెలియదు, కానీ కాకపోతే నేనేంటంటే వర్షాలు పడుతున్నాయి, మనము మునగాకు తుంచే కొద్దీ బాగా పెరుగుతుందని చెప్పి నేను మ్యాక్సిమం వారంలో 2 సార్లు అయితే మునగాకు చేస్తున్నాను అనమాట. ఇది హెల్త్కి ఎంత మంచిదో మనకు అందరికీ తెలిసిందే కదండి. కాకపోతే అది చూసుకొని చేసుకోవడానికి కొంచెం విసుకొచ్చి అంత తినడానికి అంత ప్రిఫర్ చేయకపోవచ్చు జనాలు, అందుబాటులో ఉన్నా కూడా. కాకపోతే నేను మాత్రం నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను ఎక్కువ తినడానికే ట్రై చేస్తానండి. ఒకసారి నేను మునగాకు కోసానంటే పప్పు చేస్తాను, అలానే పొరుటు చేస్తాను అనమాట. 2 రకాలుగా యూస్ చేస్తానండి. ఇంకైతే మునగాకు కోసుకొని ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా పప్పు అయితే ఇంకా ఉడుకుతూ ఉందండి. మనము గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పప్పుని ఇలానే ఉడికించుకోవాలంటండి. అంటే మనం ఉడికించుకునే ముందు ఒక గంట ముందు అయితే నానబెట్టుకుంటే మనకి తొందరగాను ఉడుకుతుంది. దాంతోపాటు ఆ పొంగు వస్తుంది కదండి మనం ఇలా ఉడికించేటప్పుడు. అంటే మట్టి పాత్రలోనే ఉడికించుకోమని చెప్పట్లేదు, కాకపోతే ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో పెట్టి ఉడికించుకుంటే ఆ వచ్చే పై పొంగు ఉంటుంది కదండి, ఆ పొంగుని తోడి పక్కన పడేస్తా రావాలంటండి. అప్పుడే మనకి ఆ పప్పు వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందంట. మ్యాక్సిమం పప్పు చేసుకునేటప్పుడైనా ఇలా ఉడికించుకోవడానికి ట్రై చేయండి, డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో కాకుండా. మనకి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల, అది కాకుండా నానబెట్టకుండా ఉడికించుకోవడం వల్లనే మనకి గ్యాస్ ప్రాబ్లం తొందరగా వస్తుందంటండి. ఇంక ఇక్కడైతే మునగాకు వేసేసాను, అలానే ఉప్పు కూడా వేసాను, పసుపు వేసాను. ఇంకా చింతపండు పులుసు వేస్తున్నానండి. కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చాలామంది చింతపండు పులుసు పోయకుండానే మునగాకు పప్పు చేస్తారు, కానీ చింతపండు పులుసు పోసుకుంటేనే బాగుంటుంది అనమాట. ముందుగానే టమాటా ఉల్లిపాయ కట్ చేసి వేసేసాను కదా. ఇంక ఇక్కడైతే నేను పోపు కోసం వెల్లుల్లి దంచుకుంటున్నానండి. మునగాకు పోపుకి ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. కొంచెం ఇలా చితగొట్టేసుకొని ఇంకా పోపుకైతే ఒక ప్యాన్ పెట్టేశానండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. దాంతోపాటు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి, ఇంకా టేస్టు. నేనైతే కొద్దిగా ఇంగువ ఎక్కువే వాడతాను అనమాట. కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దీంతోపాటు పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా మగ్గనిద్దామండి. మగ్గించి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట.
ఆ పప్పులో పోసేసి ఒక్క నిమిషం అలా పొంగు రానిస్తే సరిపోతుందండి. అవి మనం ఆయిల్లో వేపుతున్నాము, ఇంకా వేడికి అలా మగ్గిపోతాయి. ఎక్కువ టైం అయితే ఉడకాల్సిన పని లేదనమాట. ఆల్రెడీ మునగాకు కూడా ఉడికిపోయే ఉంది కదా, పప్పు మునగాకు, ఇంకెక్కువ టైం పని లేదండి. ఇంకా మధ్యాహ్నంకి మునగాకు పప్పు చేసిన తర్వాత ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నా అండి. బెండకాయ ఫ్రై కోసం కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను ఆయిల్ వేసుకొని. అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఒకటి తుంచి వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే చితక్కొట్టి బాగుంటుందండి, స్మెల్ టేస్ట్ బాగుంటుంది. అలానే కొద్దిగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను, ఇంకా ఉల్లిపాయలు కూడా అండి. ఇవి కొంచెం మగ్గనివ్వాలండి, మెత్తబడే వరకు మగ్గనివ్వాలన్నమాట. తర్వాత బెండకాయ కొంచెం నేను మరీ సన్నగా అయితే తరగనండి, కొంచెం లావుగానే తరుక్కుంటాను అనమాట. ఇంకా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మనము ఎంత మూత పెట్టకుండా మగ్గించుకున్నా కానీ బెండకాయ వేయంగానే కొంచెం ఆ జిగట అనేది వచ్చేస్తుందండి. ఆ జిగట రాకుండా ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే బెండకాయలు కొద్దిగా మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుంటే బాగా జిగట లేకుండా ఫ్రై అవుతాయండి. సాల్ట్ ఫస్ట్లో వేసినా లాస్ట్లో వేసినా ఖచ్చితంగా జిగట అనేది వస్తుంది. ఇంకా ఇలా చేసుకుంటే అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. లాస్ట్లో అయితే కొంచెం కొబ్బరి పొడి వేసుకొని దించేసాను. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి మాకు టీ పెట్టుకున్నా అండి. మాకు టీకి పోసి పెట్టుకొని లక్కీని పాలు తాగమంటే పాలు వద్దన్నాడు అనమాట. అందుకని చెప్పి వాడి కోసం డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేద్దామని చెప్పి డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తీసి పెట్టానండి. ఇంకా కాజు లేదు, నేను చూసుకోలేదు, కాజు అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా వాల్నట్టు, పుచ్చగింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, బాదము, ఖర్జూరాలు స్వీటే సరిపోతుందండి. నేను ఎక్స్ట్రా స్వీట్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు, హనీ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయట్లేదు అనమాట. నేను అప్పటికప్పుడు ఇలా చేశాను కాబట్టి అది పలుకులుగా అలానే ఉండిపోయిందండి. నార్మల్గా అయితే మనం వాటన్నిటిని నానబెట్టుకొని కనుక షేక్ చేసుకుంటే చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత టీ తాగేసి వచ్చి ఇంకా గోరింటాకు కోసుకుంటున్నానండి. మన గార్డెన్లోనే చెట్టు ఉంది కదా, ఇవి సీడ్స్తో వచ్చిన గోరింటాకు అండి. మన ఇంట్లో ఉన్న పిల్లలు అప్పుడు సీడ్స్ తీసుకొచ్చి ఇస్తే అవి వేసాను అనమాట. మొన్నటి వరకు బాగా పెద్దగా ఉన్నాయండి ఆకులు. ఈ ఆకులు రాలే కాలంలో మొత్తం పెద్ద ఆకులన్నీ రాలిపోయి ఇలా చిన్నగా వచ్చాయన్నమాట. ఇంకా ఇదే దూసుకుంటున్నానండి. నా ఒక్కదానికి సరిపోయిందనమాట. ఆషాఢ మాసంలో గోరింటాకు రుబ్బి పంచిపెట్టుకుంటే మంచిదంటారు, కానీ పంచే అంత అయితే రాలేదండి. నాకు కాళ్ళకి చేతులకి సరిపోయింది, నేనైతే ఎవరికి ఇవ్వలేదండి. ఇంకా గోరింటాకు దూసుకొని వచ్చేసి ఇంకా రాత్రికి చపాతీ కోసం పిండి కలిపేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే నేను అప్పుడప్పుడు చపాతీ పిండిలో కొంచెం నెయ్యి కూడా వేసి కలుపుతానండి. ఈరోజు కూడా కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. చపాతీ పిండి ముందుగానే కలిపి పెట్టుకొని కనీసం ఒక పావుగంట అర్ధగంట అన్న నానితే చపాతీలు స్మూత్గా వస్తాయి, మనకి అది డైజెషన్కి కూడా మంచిదండి. మ్యాక్సిమం కొంతమందికి చపాతీలు తింటే వేడి చేస్తుంది, అరికాళ్ళు మంటలు వస్తాయి. నాకైతే చపాతీలు కొంచెం వేడే చేస్తుందండి, అరికాళ్ళు మంటలు వచ్చేస్తాయన్నమాట. నేనైతే ఎక్కువ జొన్న రొట్టె తింటాను, కాకపోతే లక్కీకి జొన్న రొట్టె నచ్చదన్నమాట. అందుకని చెప్పి ఇంకా చపాతీ పిండే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా మా కోసం చపాతీలు గాలి చేసుకుంటున్నామండి. నేనైతే ఇంకా చపాతీలు కాల్చేటప్పుడు అయితే ఏమి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయనండి, పుల్కాల్లాగా కాలుస్తాను అనమాట. కాకపోతే అది అంత హెల్తీ కాదు, స్టవ్ పైన పెట్టి కాల్చడం అనేది అంత హెల్తీ కాదు. కానీ ఇంకా ఒక్కోసారి అలా కాలుస్తాను, ఎప్పుడు ప్రతిరోజు అలానే చేయలేనండి, ఒక్కోసారి అలా కాలుస్తాను అనమాట. ఇంక ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్లు కూడా వాడడం మానేశానండి. ఇంకా ఐరన్ ప్యానే తెచ్చుకొని వాడుతున్నాను అనమాట చపాతీల కోసము. దోశలకైతే క్యాస్ట్ ఐరన్ వాడతాను, చపాతీ కోసం అయితే ఇలా ఐరన్ ప్యాన్ తెచ్చుకున్నాను, అదే వాడతానండి.
చాలా బాగుంటుంది అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఐరన్ కానీ కాస్ట్ ఐరన్ కానీ వాడడము మ్యాక్సిమం నాన్ స్టిక్కు ఇంకా అల్యూమినియం వాడకపోవడమే మంచిదండి. నేనైతే చాలా వరకు తగ్గించేసాను అనమాట. కొన్ని అయితే అవాయిడ్ చేశాను కూడా. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసేస్తున్నామండి. నేను డిన్నర్ కోసం ఇంకా వేరే కర్రీస్ ఏం చేయలేదండి. చపాతీ కోసము మధ్యాహ్నం పప్పు, మునగాకు పప్పు, బెండకాయ ఫ్రై ఉన్నాయి అన్నమాట. సో అందుకని చెప్పి అవే తినేద్దాంలే అని చెప్పి ఇంకేం కర్రీ చేయలేదండి. మళ్ళీ వేరే కర్రీ చేస్తే అవి వేస్ట్ అవుతాయి కదా, అందుకని చెప్పి ఆ కర్రీస్తోనే చపాతీ తినేస్తున్నాం అన్నమాట. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గోరింటాకు పని పెట్టుకున్నానండి. ఇంకా గోరింటాకు అయితే నేను ఎలా రుబ్బుకుంటానో చూసేయండి. ఈ గోరింటాకు చిన్న జారుకు వచ్చిందనమాట. మనం కోసుకున్న గోరింటాకు చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ బాగా పండుతుందండి. కలర్ బాగా వస్తుంది అనమాట. ఇంకా గోరింటాకు మిక్సీ జార్లో వేసేసి ఒక తమలపాకు వేస్తానండి. తమలపాకు కొద్దిగా పెరుగు వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. మామూలుగా అయితే కొద్దిగా చింతపండు, వక్క అవన్నీ వేస్తారు కదండి. అవన్నీ వేస్తే ఏంటంటే అప్పుడు పండడం అయితే బాగానే పండుతుందేమో, కానీ ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత అదంతా నల్లగా మచ్చలుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను అవన్నీ ఏమి వేయకుండా ఓన్లీ తమలపాకు, పెరుగు వేసి మాత్రమే గ్రైండ్ చేస్తానండి. ఇంకా నేను కలిపి పెట్టుకునేటప్పుడు అయితే వాటర్ తడుపుకుంటూనే పెట్టుకుంటాను అనమాట. ఇదిగోండి ఇంత వచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే చేతికి పెట్టేసుకుంటున్నానండి. నేనైతే మామూలుగా గోర్లుకు పెట్టుకోనండి. కాకపోతే ఈ సీజన్లో పెట్టుకునేటప్పుడు మనం గోర్లుకు పెట్టుకుంటే, ఆషాఢ మాసంలో పెట్టుకునేటప్పుడు గోర్లుకు పెట్టుకుంటే మంచిది అంటారనమాట. ఎందుకంటే మనం ఎక్కువ వరకు తేమలో నానుతూ ఉంటాం కదండి. అందుకని గోర్లు పాడైపోతూ ఉంటాయి. అవి దళసరిగా అయిపోయి క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి గోర్లు సేఫ్టీగా ఉండాలంటే ఈ సీజన్లో మాత్రం ఎప్పుడు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ సీజన్లో మాత్రం గోర్లకు కూడా పెట్టుకోవాలంటండి. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి మా అత్తోళ్ళు గోర్లకు పెట్టుకోకుండా ఓన్లీ వేళ్ళకే పెట్టుకోవడం చూసి నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది అనమాట. నేను కూడా గోర్లకు పెట్టుకోకుండా ఓన్లీ చేతికి మాత్రమే పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం ఆషాఢ మాసంలో మాత్రం తప్పకుండా గోర్లకు కూడా పెట్టుకుంటానండి. ఇంకా చిన్నప్పుడు అయితే అమ్మల ఫేవరెట్ డిజైన్ ఒకటి ఉంటుంది కదండి, కాకరాకు మధ్యలో పెట్టేసి పైన గోరింటాకు ముద్ద పెట్టేదన్నమాట అమ్మ. 2 చేతులకి 2 కాళ్ళకి పెట్టి ఇంకా కవర్లు కట్టేసేదండి. నేను పూసుకుంటానేమో, బెడ్షీట్లకు పూసేస్తానేమో అని చెప్పి ఇంకా అలా కాకరాకు డిజైన్ పెట్టి అమ్మ కవర్లు అయితే కట్టేసేదన్నమాట. ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఇంకా అవి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. నాకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. నేను కోన్ అయినా సరే ఆ కోన్ డిజైన్ వేసుకొని అది మళ్ళీ పొయ్యేలోపు మళ్ళీ ఇంకొక డిజైన్ పెట్టుకునేదాన్ని అనమాట. అంత పిచ్చి. కాకపోతే ఇప్పుడు పనులు, అటు ఇటు తిరగడాలు ఇవంతా సరిపోతున్నాయి. ఇంకైతే ఎక్కువ పెట్టుకోవట్లేదు. కానీ ఇంకా ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలంటారు కదండి. ఇంకా సీజనల్గా కూడా సెంటిమెంట్గాను, సీజనల్గా కూడాను గోరింటాకు అనేది ఈ సీజన్లో పెట్టుకుంటే మంచిది కదా. మన బాడీలో హీట్ను కూడా తీసేస్తుందండి. కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా గోరింటాకు అనేది చాలా మంచిదంట. గోరింటాకుకి ఒక కథ కూడా ఉందండి. గోరింటాకు పేరు వచ్చి గౌరీ ఇంటాకు అంటండి. పార్వతీదేవి ఆడుకుంటూ మొదటిసారి ఋతుస్రావం అయినప్పుడు తోటలో ఆడుకుంటున్నప్పుడు ఋతుస్రావం అవుతుందంట పార్వతీదేవి. అప్పుడు ఆ రక్తపు బొట్టు నేల మీద పడి గోరింటాకు చెట్టు అనేది మొలుస్తుందంటండి. చెలికత్తులు వెళ్ళి మహారాజుకి చెప్తారంట ఇలా జరిగింది అని చెప్పి. అప్పుడు ఆ మహారాజు వచ్చి, పార్వతీదేవి తండ్రి గారు వచ్చి ఆ గోరింటాకుకి వరం ఇస్తాడంట, నువ్వు సౌభాగ్యంతో వర్ధిల్లుతావు చిరకాలం అని చెప్పి. అప్పుడు అదే తోటలో ఉన్న కుంకుమ మొక్కలు ఫీల్ అయ్యి, అదేంటి మహారాజా గోరింటాక్కి ఇలా వరం ఇచ్చేసావు, మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతారంట. అప్పుడు ఆ మహారాజు, గోరింటాకు మీరున్న చోట పండదు, అంటే
నుదుటి మీద తప్ప మిగతా అన్ని దగ్గరలో గోరింటాకు పండుతుంది. నుదుటిని మాత్రం మీరే ఉంటారు, మీ సౌభాగ్యం మీకే ఉంటుంది, మీ స్థానం మీకే ఉంటుంది, గోరింటాకు స్థానం గోరింటాకే ఉంటుంది అని చెప్తారంటండి. ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.